కన్న వాళ్ళెవరో తెలీదు, తన కన్న బిడ్డ ఎక్కడుందో తెలీదు, అసలు తనెవరో తనకే తెలీదు. యశోద అక్టోబర్ 6 నుంచి మధ్యాహ్నం 3 గంటలకి మీ ఈటీవీలో. ఓన్లీ వడ్డించిన విస్తరే కదా? అవును బావా. అందులో ఏమైనా అడ్డమైన గడ్డి పెట్టరు కదా? లేదు బావా, మనుషులు తినగలిగినవే పెట్టాను. అయితే పద, ఈ దెబ్బతో నీ అల్లరికి అడ్డుకట్ట వేస్తాను. రండి బావా, రండి. ఊరంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడేమైనా సర్కస్ జరుగుతుందా? కొత్త పెళ్లి కొడుకు వచ్చాడు. రా బాబు, ఈ రోజు నీ ప్రతాపం ఏంటో చూపించాలి. నా ప్రతాపం చూపించడం ఏంటి? అదేమి లేదు బాబు, ఈ విందులో ఎలా తింటావో చూద్దామని. నేను తింటే మీరంతా చూడడం ఏంటి? అయినా ఒకరు తినడం ఎప్పుడు చూడలేదా? నేను మీలాంటి మనిషినే కదా, మీరు తిన్నట్టే తింటాను. ఇందులో మీరు చూడ్డానికే ఉంది. పురుషులలో పుణ్యపురుషులు వేరు అన్నట్టు విందులలో ఈ విందు వేరు బాబు. ఈ విందుని మీరు ఆరగించడము వేరు. మీరంతా పక్కకు తప్పుకోండి. పద బావా. నోరు తెరిస్తే ఆకులో ఉన్న ఐటమ్స్ అన్ని ఖాళీ అయిపోవడానికి మీరేమన్నా మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు అనుకుంటున్నారా? అలా ఏం జరగదు. ముందు నోరు మేయండి, ఈగల పైన పోతాయి. కూర్చొని తినండి. కూర్చుని తినడం ఏంట్రా? వడ్డించిన విస్తరి అంటే అడుగు విస్తీర్ణం ఉంటుందేమో అనుకున్నాను. ఇదేంట్రా 6 అడుగుల పొడవు ఉంది. అరిటాకులు గిలా కూడా ఉంటాయా? దీంట్లో ఒక కంఫర్ట్ కూడా ఉంది సార్. ఓ, దీంట్లో మళ్ళీ కంఫర్ట్ కూడా ఏడ్చిందా? అవును సార్, ఇంత తిన్నాక ఇలాగూ మనకు లేవడం కుదరదు కదా సార్. అప్పుడు దీన్నే చాపనుకొని పడుకోవడమే. బావా, నువ్వు ఏం ఇమాజిన్ చేసుకున్నావో నాకు బాగా తెలుసు, కానీ అవేమీ జరగవు. గంతకు తగ్గ బొంత అంటారు కదా సార్, అది ఇదేనేమో. బావకు తగ్గ మరదలు. పిల్ల చాలా షార్ప్గా ఉంది. మీరు ఆలోచిస్తే బుర్రలో మెదిలే ఆలోచనలు కూడా పసికెట్టేస్తుంది. మీరు ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తుంది. ఇంకా కష్టం సార్. కూర్చొని తినడం తప్ప మీకు వేరే దారి లేదు. రండి సార్, కూర్చోండి. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? కొత్త పెళ్లి కొడుకువి, అందులోనూ 6 అడుగుల ఆజానుబాహుడివి. నీకీ అరిటాకు ఒక లెక్క చెప్పు. నాకు తెలుసు, నువ్విది ఊది పారేస్తావు, నువ్వే గెలుస్తావు. అరిటాకు లెక్కేం కాదు, అందులో కనిపిస్తున్న తిను పదార్థాలే లెక్కలేనన్నున్నాయి. ఇవన్నీ తింటే గెలవడమేమో కానీ పైకి పోయేలా ఉన్నాను. మా సార్ మగజాతి ఆనిముత్యం, తినేస్తాడు. రండి సార్, తినండి. నా ప్రాణానికి వీడొకడు. కొత్త పెళ్లి కొడుకా, అత్తింటి వాళ్ళు పెట్టిన విందు గురించి ఎవ్వరూ మాట్లాడుకోకూడదు. ఇంటల్లుడు తిన్న విధానం గురించే మాట్లాడుకోవాలి. అలా తినాలి నువ్వు. వీటన్నిటినీ చూస్తుంటేనే కడుపు ఉబ్బిపోతున్నట్టుంది. ఇంకా తినడం ఎలారా బాబు? అసలు నువ్వు సవాలు విసిరినప్పుడే నేను ఆలోచించుండాల్సిందే. ఒప్పుకుని తప్పు చేశాను. దీనికన్నా ఆ పిచ్చి ప్రోగ్రాంలే బెటర్గా ఉండేవేమో. తినాల్సిన విందుని ముందు పెట్టుకొని నన్ను చూస్తారేంటి బాబా? విందులో ఏమన్నా తక్కువైందా బాబా? లేదు. అయితే తినండి బాబా, వేడి చల్లారితే బాగుండవు. ఏంటి సార్ మీరు?
దేంతో మొదలు పెట్టాలి, దేంతో ముగించాలి అని కూడా తెలియకపోతే ఎలా సార్? ముందు స్వీట్ తిన్నారంటే మళ్ళీ ఏం తినలేరు. అందుకే స్వీట్ లాస్ట్లో తినండి. మీ గెలుపు కోసమే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ముందా మునక్కాయ ఫ్రై తిను బాబు. ఏంటి నాన్న మీరు చేస్తుంది? నేనేం చేశానమ్మా, నలుగురు గొప్పగా మాట్లాడుకునేలాగా అల్లుడికి విందు ఏర్పాటు చేశాను. అది అల్లుడికి నేనిచ్చే గౌరవం కదమ్మా. నలుగురు గొప్పగా మాట్లాడుకునేలా ఉందా ఇది? నలుగురు నన్ను మోసుకు వెళ్లేలా ఉంది. దీన్ని తిండి పెట్టి చంపడం అని కాకుండా గౌరవమని పేరొకటి. అయితే అల్లుడిని మాత్రమే విందుకు పిలిచారా? నన్ను పిలవలేదా మీరు? అలా అంటావేంటమ్మా? మరెలా అనాలి నాన్న? అల్లుడికి మాత్రం విందు పెట్టారు, నాకు పెట్టరా? నేను తినొద్దా? నీకు పెడతారులేవే, ముందు ఇంటల్లుణ్ణి తినని. అదేం కుదరదలివేని, నేను ఆయనతో కలిసి తింటాను. అక్క, ఇది చీటింగ్. ఏంటే చీటింగ్? ఇది బావకి మాత్రమే ఏర్పాటు చేసిన విందు, నువ్వు తింటే అలా అక్క? మేమిద్దరం వేరువేరైతే మాకు వేరువేరుగా విందు ఏర్పాటు చేయాలి. మేమిద్దరం ఒకటైనప్పుడు విందు కూడా మా ఇద్దరికి ఒకేసారి పెట్టాలి కదా. అదేం కుదరదు. ఎందుకు కుదరదే? అయితే మీ ఆయన్ని ఓడిపోయానని ఒప్పుకోమని చెప్పు. మా ఆయన ఎందుకు ఒప్పుకోవాలి? అయినా మా ఆయన ఓడిపోతే కదా ఓడిపోయానని ఒప్పుకోవాలి. ఒక్కరే తింటానని ఒప్పుకొని ఇప్పుడు ఇద్దరు తింటే గెలిచినట్టు ఎలా అవుతుందక్క? ముందు ఓడిపోయారని ఒప్పుకోమను. భార్య భర్త అంటే చెరిసగం అన్నారు. పందెమైనా పంతమైనా చెరిసగం పంచుకుంటాం. ఆయన సగం తింటారు, నేను సగం తింటాను. అలా ఎలా కుదురుతుంది? పెళ్ళయ్యాక భర్తలో భార్య సగం అవుతుంది, భార్యలో భర్త సగం అవుతారు. అది నీకిప్పుడు అర్థం కాదులే, పెళ్ళాక అర్థమవుతుంది. మీరు తినండి. తను మాత్రం ఎంత తింటుంది? ఎంతో కొంత తింటుంది. మిగిలిందంతా నేనే కదా తినాలి. ఎలా తినాలరా భగవంతుడా? ఏమండి, అది కొంచెం నెట్టండి. కళ నిజం అనుకున్నాను, నిజమే. నెట్టండి. మగాళ్ళని పట్టుకుని బట్టలు ఉతుకున్నట్టు ఉతుకుతుంటే ఎలా ఉతుకుతుందో అనుకున్నాను. ఇలా తింటుంటే అలా కొట్టడంలో ఆశ్చర్యమేముంది? హలో మేడం, ఆయనకు పెట్టినవన్నీ మీరే తినేస్తున్నట్టు నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు. ఆయనకి ఓ ముద్ద పెట్టండి మేడం. తింటారా? ఇదేంటి దెయ్యం పట్టినట్టు ఇలా తింటుంది? ఇదిగో నీళ్లు తాగు. వద్దు, నీళ్ళు తాగితే తినలేను. ఇంత చిన్న పొట్టలోకి ఇంత పెద్ద విందునెలా పట్టిస్తుంది?